హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 15. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి మా హస్బెండ్ని తీసుకొని. బట్ ఈవినింగ్ వీడియోస్ కుదురుతాయో కుదరవో చెప్పలేను. ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుద్దు. అలాగే ఈ వీడియోస్ ఇక మీద నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి కదా, అదే అరగంట హస్బెండ్ కూడా టైంకి నేను అప్లోడ్ చేయలేకపోతాను, ఎందుకంటే ఏ టైం అవుద్దో తెలియదు కాబట్టి. ఓకే, ముందుగా చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జై ఎలాగో రాడు, తను హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటాడు, కాంట్రాక్ట్ మనదే అని అనుకొని రోహిత్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ సంతోషంలోని మీటింగ్ జరిగే ప్లేస్కి వస్తాడు రోహిత్. కానీ జై అంతకు ముందే అక్కడికి వచ్చాడు. రోహిత్కి కనపడకుండా కొంచెం పక్కగా ఉంటాడు. కొంచెం సేపైనా సంతోషపడనిద్దాం వాడిని అనుకుంటాడు జై. మూర్తిగారు ఫోన్ చేస్తాడు. హలో మూర్తిగారు, చెప్పండి అంటాడు జై. ఏంటి సార్ చెప్పేది? మేడం గారు రాఖీని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. మీరు ఫోన్ పెట్టేసి వెళ్ళమన్నారు కదా. అసలు మేడం ఏం చేస్తారో అని అక్కడే ఉండి చూశాను సార్. నాకు తెలుసు మూర్తిగారు, రాఖీ బయటకు వస్తాడని. సార్ మీకెలా తెలుసు సార్ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీ మేడం గురించి తెలుసు కాబట్టి అక్కడ జరిగింది కొంచెంసేపు చూశాను కదా, ఊహించాను. సరే మూర్తిగారు, మీటింగ్కి టైం అవుతుంది, ఉంటాను అంటాడు జై. అలాగే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు మూర్తి. రోహిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తనతో పాటు అందరూ వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వడం పూర్తవుతుంది. మిగిలింది జై మాత్రమే. జై ఎలాగో రాడు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న రోహిత్ పక్కనే అతనితో ఈ కాంట్రాక్ట్ నాకే అంటాడు. జై జై మీరెక్కడున్నావు? మీటింగ్ జరిగే ప్లేస్కి రావాలని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. జై గారు ఎప్పుడు ఇలా చేయరు. ఓకే, ఒక 5 minutes వెయిట్ చేద్దాం అంటాడు. రోహిత్ కూడా వెయిట్ చేద్దాం అంటాడు. ఎందుకంటే జైకి ఊరికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాడు కదా. ఒక్క నిమిషంలో టైం అయిపోతుంది అని అందరూ అనుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు జై. అందరి వైపు చూసి కొంచెం లేట్ అయింది అంటాడు. జైని చూసి రోహిత్ షాక్ అవుతాడు. పర్వాలేదు మిస్టర్ జై, మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి అంటాడు. జై హుందాగా నడుచుకుంటూ వెళ్ళి రోహిత్ వైపు చూసి కళ్ళెగరేసి తను చెప్పాలనుకున్నది పర్ఫెక్ట్గా ఇస్తాడు. చెప్పడం పూర్తి కాగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు. జై నవ్వుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఏంటి ఇదేంటి రాఖీ, జైల్లో ఉన్నాడు కదా, జైకి తన ఫ్యామిలీ అంటే ప్రాణం. అలాంటిది రాఖీ జైల్లో ఉంటే మీటింగ్కి ఎలా వచ్చాడు? ఇంకా తన ఊరికి వెళ్ళిపోయాడని నేను అనుకున్నాను, వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడేంటి? ఏదో జరిగింది అని మనసులో అనుకుంటూ జై వైపు సీరియస్గా చూస్తుంటాడు. పుండు మీద కారం చల్లినట్టు అసలే కోపంగా ఉన్న రోహిత్కి ఇంకొక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఈ కాంట్రాక్ట్ జైకి వచ్చింది అని విష్ చేసి అందరూ క్లాప్స్ కొట్టి జైని అభినందిస్తూ ఉంటారు. రోహిత్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాడు, కానీ కోపంగా. జై స్పెట్స్ తీస్తూ కొంచెం కిందికి దించి రోహిత్ వైపు చూసి కన్ను కొట్టి స్పెట్స్ సరిచేసుకొని అందరికీ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంట్రా, ఏం జరిగింది తెలియట్లేదా? మీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి కనుక్కో, నాకు కొంచెం పనుంది, అది చూసుకొని 2 రోజుల్లో నువ్వు చెప్పినట్టు ఎయిర్పోర్ట్లో కూర్చుంటాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. రోహిత్ కోపంగా ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. హలో సార్, మీరా? తను వెళ్ళిపోయాడు, తనతో పాటు అందరినీ రిలీజ్ చేశాను. వాళ్ళ సిస్టర్ అంట వచ్చి తీసుకెళ్లారు. అయినా అలా ఎలా వదిలేశావు? ఏంటి సార్ ఎలా అంటారు? ఏదో చిన్నపిల్లలు రేస్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళని తీసుకొచ్చాను, గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, ఫుల్ కోటింగ్ కూడా ఇచ్చాను. వాళ్ళు చేసిన తప్పుకి ఇది చాలు సార్, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయము అని రాసి సంతకాలు పెట్టారు. నేనింకా ఎక్కువగా హింసిస్తే పోలీసుల మీద జనానికి నమ్మకం పోతుంది సార్, ఉంటాను సార్ అని ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్. ఛా, ఎంత మంచి ప్లాన్ వేశాను, అంతా రివర్స్ అయింది.
మరీ అంతగా హ్యాపీగా ఫీల్ అవ్వకు జై. నేను చెయ్యాల్సింది నేను చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్క దెబ్బ ఎలా తగులుతుందో చూడు. నిన్ను అని రకరకాలుగా హింసించకపోతే నా పేరు రోహిత్ కాదు అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటాడు. జైకి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. తాతయ్య బాధ్యతలు నేను తీసుకున్నాను, అలాగే ఇంటి బాధ్యతలు, ఇంట్లో వాళ్ళ బాధ్యతలు నువ్వు తీసుకున్నావా దక్ష? కానీ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, అది నాకు నచ్చలేదు. వస్తున్నాను, రెడీగా ఉండు అనుకుంటాడు జై. ఇంకా పని ఉండడంతో 2 రోజులు ఉండాల్సింది వస్తుంది జైకి. అసలు ఇదేం చేస్తుందో చూద్దాం అనుకుంటూ దక్షకి ఫోన్ చేస్తాడు. హాయ్ శ్రీవారు, రాత్రి నీకోసం ఎంతసేపు ఫోన్ చేశాను తెలుసా? వచ్చేసరికి లేట్ అయిందా? బాగా టైర్డ్ అయ్యారా? అందుకే రాగానే నిద్రపోయి ఉంటారు కదా? అవును, చాలా లేట్ అయింది. వచ్చేసరికి మార్నింగ్ నీ మెసేజ్ చూస్తున్నాను. నేను కూడా ఫోన్ చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు కిచెన్లో ఉండి ఉంటావు కదా అంటాడు జై. కావాలని. అవును శ్రీవారు, అందుకే అప్పుడు లిఫ్ట్ చేయలేదు. తర్వాత మెసేజ్ చూశాను. ఫోన్ చేయొద్దు అన్నారు కదా, అందుకే చేయలేదు అంటుంది. అందరూ కాలేజ్కి వెళ్ళారా? వెళ్ళారు. ఆది ఆఫీస్కి వెళ్ళాడా? వెళ్ళాడు శ్రీవారు. అయినా మీరు చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటాడు? ఇంతకీ బ్రేక్ఫాస్ట్ చేశావా? నేను చేశాను. మరీ వర్క్లో పడి తమరు చేశారా, మర్చిపోయారా అని అడుగుతుంది. అలా ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తాడు. జై ఫోన్ పెట్టేసిన తర్వాత చాలా మిస్ అవుతున్నాను, తొందరగా వచ్చేయండి అనుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు దక్ష సెల్ఫ్లో బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది. రాకీ డోర్ ఓపెన్ చేసి, అక్క నీతో మాట్లాడాలి, బయటకు రండి అంటాడు. రాకీ నువ్వా? లోపలికి రా అంటుంది దక్ష. వద్దక్క, ఇది మీ పర్సనల్ బెడ్రూమ్, నేను రాను. బయట హాల్లో సోఫాలో కూర్చుంటాను, మీరు రండి, మాట్లాడాలి అంటాడు రాకీ. దక్ష నవ్వుకుంటూ చేస్తున్న పని నాపి బయటకు వచ్చి వాళ్ళ బెడ్రూమ్కి ముందు వైపు ఉన్న హాల్ సోఫాలో కూర్చుంది. జై రూమ్ ఎలా ఉంటుందంటే పైకి వచ్చి డోర్ తీయగానే ఒక పెద్ద హాల్కు ఒక పక్కన జై బెడ్రూమ్ ఉంటుంది. రూమ్లో నుంచి రాగానే బయట హాల్లో రాకీకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉంది దక్ష. ఏంటి రాకీ, ఏమైంది? అప్పటిదాకా సోఫాలో కూర్చున్న రాకీ ఫాస్ట్గా లేచి వచ్చి దక్ష కాళ్ళ దగ్గర కూర్చొని తన చేతులు పట్టుకొని సారీ అక్క అంటాడు. నిజంగా సారీ. రాకీ ఏం చేస్తున్నావు? ముందు పైకి లే. ఏంటి కాళ్ళ దగ్గర కూర్చుంటావు? లేచి సోఫాలో కూర్చోలే అని చెప్పి బలవంతంగా రాకీని లేపి తన పక్కన కూర్చోపెడుతుంది. నీకేమైనా పిచ్చా? ఇలా కాళ్ళ దగ్గర కూర్చుంటావేంటి? సారీ అక్క, అసలు ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, కానీ నన్ను పోలీసులు తీసుకెళ్లారు. నేను ఆదికి ఫోన్ చేయమని చెప్పాను, కానీ వాళ్ళు ఇంటికి చేశారు. అయినా నువ్వు పోలీస్ స్టేషన్కి రావడం ఏంటక్కా? ఏం కాకుండా ఇద్దరం సేఫ్గా వచ్చాం కాబట్టి సరిపోయింది. కాకుండా ఇంకేదైనా జరిగుంటే నేను అక్కడ ఉన్నాను అనే బాధ కన్నా నా కోసం నువ్వు అక్కడికి వచ్చావనే బాధ ఎక్కువగా ఉందక్క. ఏంటి రాకీ అలా అంటావు? ప్రేమగా అక్క అని పిలుస్తున్నారు, నీకోసం ఆ మాత్రం చేయకూడదా? అక్క మీరేదన్నా చేయొచ్చు నా కోసం, కానీ పోలీస్ స్టేషన్కి రావడం కరెక్ట్ కాదక్క. నాకు చాలా గిల్టీగా ఉంది. ఇక ఎప్పుడు నేను ఈ రేస్లో పార్టిసిపేట్ చేయను. అలా అని మీకు మాటిస్తున్నాను. నేను సరదాగా అప్పుడప్పుడు రేస్లో పార్టిసిపేట్ చేస్తుంటాను, కానీ దానివల్ల మీరు పోలీస్ స్టేషన్కు వచ్చారు, అది నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ అంటాడు. రాకీ ఏంటిది చిన్నపిల్లాడిలాగా ఏడుస్తున్నావు? నాకేమీ నీ మీద కోపం లేదు. నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చెల్లి మాత్రమే ఉంది. అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేరు. కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాక లోటు తీరింది తెలుసా? నువ్వు అక్క అక్క అంటుంటే మళ్ళీ హ్యాపీగా ఉండేది. చిన్నప్పటి నుంచి మా చెల్లికి రాఖీ కట్టడం అంటే చాలా ఇష్టం, కానీ నేనిద్దరం ఆడపిల్లలం కదా. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరినీ చూసి మాకు అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేడు అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఈ సంవత్సరం నేను అలా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా. నీకు రాఖీ కడతాను, రాఖీ కడతాను, ఓకేనా? నువ్వు కట్టకపోతే నేను ఊరుకోను, గొడవ చేసి ఏడ్చి కట్టించుకుంటాను అంటాడు. ఆ రోజు నువ్వే కాదు చెల్లి కూడా పిలువు, ఇద్దరూ నాకు కట్టాల్సిందే. అలాగే తప్పకుండా పిలుస్తాను.
ఇంకొక వారం రోజులు రాఖీ పండుగ ఉంది. అవునక్క, ఆ రోజు నీకేం కావాలో చెప్పు, అదే తెచ్చిస్తాను అంటాడు. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండు, అదే నాకు చాలు. నువ్విలా ఏడవటం ఏం బాలేదు అంటుంది దక్ష. నువ్వు చేస్తున్న పని తప్పు అని తెలుసుకున్నావు. ఇంకేంటి, మనం చేసే పని తప్పు అని తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే మనం సక్సెస్ అయినట్టే కదా. ఇంకేడవకు. సరే అక్క, ఏడవను ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. దక్ష కూడా చేయి కలిపి నవ్వుతుంది. అక్క, ఏంటి రాఖీ, పొరపాటు నీ విషయం బావకి తెలిస్తే? తను బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడ జరిగింది నువ్వు చెప్పకు, నేను చెప్పను. ఒకవేళ తనకి ఎలాగైనా తెలిస్తే అప్పుడేం చేద్దాం? అయినా మన ఇద్దరము చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అనవసరంగా నువ్వు భయపడకు. హ్యాపీగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. స్టడీస్ కంప్లీట్ అవ్వగానే నువ్వు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. బాగా చదువుకో. అలాగే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అని తన 2 చేతుల్లో పట్టుకొని తన మొహానికి ఆనించి చాలా బాధపడతాడు. ఇక నా వల్ల నీకు ఎప్పుడు చిన్న ప్రాబ్లం కూడా రానివ్వను. ఏదైనా నీకు ప్రాబ్లం వస్తే మీకు మీ తమ్ముడు తోడుగా ఉన్నాడు. నీకు ఎప్పుడు నేను హెల్ప్ చేస్తానక్క. ఇక మా ఇద్దరం ఒక పార్టీ అంటాడు తన చేతులు పట్టుకొని. గుడ్ బాయ్ అంటూ తల నిమురుతూ ఉంది. 2 రోజులు రెస్ట్ తీసుకో. కాలు నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత కాలేజ్కి వెళ్ళు అంటుంది. ఓకే అక్క. అక్కడే కూర్చొని కొంచెంసేపు కాలేజ్ కబుర్లు, రేసింగ్ కబుర్లు చెప్పుకుంటారు. అక్క, నిజం చెప్పు, నీకేదంటే ఇష్టం? నాకు తెలీదు. నువ్వు చెప్తే ఆ రోజు అదే నీకు గిఫ్ట్గా ఇస్తాను అంటాడు. నిజంగా నేనేది అడిగితే అది ఇస్తావా రాఖీ అని అడుగుతుంది. అడగక్క, నువ్వు అడిగిన తర్వాత ఇవ్వను అనే మాటే లేదు. మీ తాతగారు సంపాదించిన డబ్బుతో నాకు గిఫ్ట్ కొనడం పెద్ద విశేషమేమి కాదు. నువ్వు సొంతంగా కష్టపడి సంపాదించి దాంతో నాకు ఒక చాక్లెట్ కొనిచ్చినా చాలు. అక్క, ఇప్పటిదాకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఫెయిల్ అవుతూ వచ్చావు. ఇక మీద ఇలా జరగకూడదు. ఇది ఫైనల్ ఇయర్. నీ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. ఇదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. అలా అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయిపోతే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరుంటారు? నీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగచ్చు. రాఖీ గిల్టీగా ఫీల్ అవుతూ తలదించుకొని కూర్చుంటాడు. రాఖీ, నువ్వు శ్రీనివాసరావు గారి మనవడివి. నువ్వు ఇలా ఒకరి ముందు తలదించుకోవడం బాలేదు. రాఖీ తలెత్తి దక్ష వైపు చూస్తాడు. తన కళ్ళల్లో నీళ్లుంటాయి. రాఖీ, ఇక నుంచి అయినా బాగా చదివి సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేయి. ఆదికి ఒక కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తానని జై చెప్పాడు. మరి నీకేంటి అనే ఆలోచన కూడా నీకు రాలేదా? నాకు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదక్క. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ ఒక్కసారికి ఇది పూర్తి చేయి. ఆ తర్వాత నీకేది ఇష్టమైతే అది చేయొచ్చు. చెప్పాను కదా, నువ్వు సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేస్తే అదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. నాకు ఈ గిఫ్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఇవాళ నుంచి మొదలు పెడతాను. నిజానికి నాకు ఇష్టం లేదు, కానీ నీకిచ్చే గిఫ్ట్ అన్నావు కదా, అందుకే చదువుతాను. అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేస్తాను. నీకు ప్రామిస్ చేస్తున్నానక్క. ఖచ్చితంగా అన్నీ కంప్లీట్ చేస్తాను. వెరీ గుడ్ అంటుంది దక్ష. నువ్వు నా కోసం పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించావు. ఆడపిల్లవి అక్కడికి వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని కూడా ఆలోచించలేదు. నా కోసం వచ్చావు. నా కోసం అంత చేసినప్పుడు నేను కనీసం సబ్జెక్టు కూడా పూర్తి చేసి నీకు చూపించలేకపోతే ఎలా? నీకు ప్రామిస్ చేస్తున్నాను, తప్పకుండా ఈ సంవత్సరం అన్నీ కంప్లీట్ చేస్తాను అని చాలా ఎమోషనల్గా అంటాడు. రాఖీని అలా చూడలేక, అయ్యో బాబోయ్, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం, ఆకలేస్తుంది, వెళ్ళి తిందామా? సరే అక్క అని ఇద్దరు కిందకొచ్చి లంచ్ చేస్తారు. 2 రోజుల తర్వాత జై ఊరు నుంచి వస్తాడు. తను వచ్చి 3 గంటలు అవుతూ ఉంటుంది. వచ్చింది అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాఖీని విడిపించిన విషయం చెప్తుందేమో అని తెగ ఎదురు చూస్తాడు. కానీ ఊర్లో ఉన్న సంగతులన్నీ చెప్తుంది, కానీ రాఖీ విషయం మాత్రం తీసుకురావడం లేదు దక్ష. డైరెక్ట్గా అడగాలనిపిస్తుంది జైకి, కానీ మీకు ఎలా తెలుసు అని అంటుందేమోనని సైలెంట్గా ఉంటాడు జై. అప్పుడే రాఖీ రూమ్లో నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు చెప్తా మీ ఇద్దరి పని అనుకొని, రాఖీ, బావా చెప్పు, ఈ దెబ్బలేంట్రా? ఆ మాటకి అక్క తమ్ముడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏంట్రా, ఏదైనా యాక్సిడెంట్ చేశావా? లేదంటే ఏదైనా గొడవల్లో తలదూర్చి వేరే వాళ్ళ చేతిలో తన్నులు తిన్నావా? అయ్యో బావా, అలాంటిదేం లేదు అంటాడు రాఖీ. మరేమీ లేకుండా నీ దెబ్బలేంటి? కొంచెం గట్టిగా తగిలింది, చెప్పరా? ఏం చేశావు అని కొంచెం కోపంగా అని అడుగుతాడు జై.
ఏంటి రాకి అలా చూస్తావు, జరిగింది చెప్పు అంటుంది దక్ష. ఇదేంటి, బావకు చెప్పొద్దని అక్క అంది కదా, ఇప్పుడు ఇది జరిగింది చెప్పమంటుంది అని ఆశ్చర్యపడతాడు రాకి. ఏం జరిగిందో నిజం చెప్తారా లేదా అన్నట్టు దక్ష వైపు చూశాడు జై. ఏమీ లేదు శ్రీవారు, నాకు స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చు. రాకీ దగ్గర ఉన్న స్పోర్ట్స్ బైక్ ఇది డ్రైవ్ చేయడం అస్సలు రాదు. నాకు నేర్పమని అడిగాను, నేర్పాడు. ఒకరోజు సొంతంగా నేనే డ్రైవ్ చేస్తానని మొదలుపెట్టాను. హ్యాపీ నా వెనక కూర్చున్నాడు. నాకు డ్రైవింగ్ సరిగ్గా రాక ఇద్దరం కింద పడ్డాం. పాపం తనకి బాగా దెబ్బలు తగిలాయి అని జాలిగా చెప్తుంది దక్ష. వామ్మో, నాకు నిజం తెలుసు కాబట్టి నువ్వు చెప్పేది అబద్ధమని అర్థమైంది. నీ తమ్ముడిని సేవ్ చేయడానికి ఎన్ని కట్టుకథలు చెప్తున్నావు దక్ష. అబద్ధం అని అస్సలు అనుమానం రావట్లేదు. సరే, ఇంకేం చెప్తారో చూద్దాం అనుకుంటాడు. అది కాదక్కా అని రాకి ఏదో చెప్పబోతుంటే సైలెంట్గా ఉండు అని సైగ చేస్తుంది. అయినా ఫ్రంట్లో కూర్చున్న నీకు ఎక్కడ ఏమీ దెబ్బలు తగిలినట్టు కనిపించట్లేదు, మరి తనకి మాత్రం అలా ఎలా గట్టిగా తగిలింది అని అడుగుతాడు జై. అది అంటే బావా, అది ఏంట్రా గొనుగుతున్నావు? ఏం లేదు బావా, నిజానికి ఇద్దరం కింద పడ్డాం. అక్క ఇసుకలో పడింది, అందుకే తనకేమీ తగలేదు. నేను పక్కనే ఉన్న రాళ్లలో పడ్డాను, అందుకే నాకు కొంచెం గట్టిగా తగిలింది అంటాడు. అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఏం స్టోరీ చెప్తున్నారా? మీరు చెప్పిన స్టోరీతోనే మీ ఇద్దరితో ఒక ఆట ఆడుకుంటాను చూడండి అనుకుంటూ. ఓహో అలాగా, అయితే ఇబ్బంది ఏం లేదు కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? మెడిసిన్ తీసుకున్నావా? చాలా అభిమానంగా దెబ్బ తగిలిన చోట చేత్తో తడుముతూ అడుగుతాడు జై. ఇప్పుడు బాగానే ఉంది బావా, 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత కాలేజ్కి వెళ్ళమని ఆగాను అంటాడు. 2 రోజులు కాకపోతే 1 వీక్ రెస్ట్ తీసుకో, అంతేగాని నొప్పిగా ఉన్నా కానీ కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు జై. అమ్మయ్య సేఫ్ అని అక్క తమ్ముడు ఇద్దరు తెగ మురుసుకుపోతారు. కానీ అక్కడ ఉన్నది జై, అంత తేలిక వదులుతాడా? రాకీ, చెప్పు బావా, నీ బైక్ తీసుకురా. ఎందుకు ఏంటని అడగకుండా తెచ్చి చేతిలో పెడతాడు. ఆ కీస్ దక్ష చేతిలో పెట్టి ఎలాగో నేర్చుకున్నావు కదా, పద ఇద్దరం సరదాగా అలా వెళ్దాం. నువ్వు డ్రైవ్ చేయి, నేను వెనక కూర్చుంటాను అంటాడు. దక్షకి దగ్గరగా వచ్చి ఇద్దరం కలిసి రొమాంటిక్ డ్రైవింగ్కి వెళ్దాం అంటాడు. ఆ మాటకు అక్క తమ్ముడు ఇద్దరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇప్పుడు ఎలా అనుకుంటారు. వీళ్ళిద్దరూ జై దగ్గర నుంచి తప్పించుకుంటారో ఇరుక్కుంటారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి నెక్స్ట్ అప్డేట్లో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, మీరేమనుకుంటున్నారు? రైడ్కి వెళ్తుందా దక్ష అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.